3 + 4 7, 7 + 3 10. 10ని ఏ బేస్ తోటి డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి? రిమైండర్ 3 రావాలి. ఆ ఎక్స్ వాల్యూ ఎంత? 7. చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది. ఎవ్రీబడి క్లియర్ ఉన్నారా సార్? అందరూ ఉంటే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 3 + 4 7, 7 + 3 10. 10ని ఏ నెంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు 3 రిమైండర్ వస్తుంది. 10 డివైడెడ్ బై 7, 7 1s are 7. రిమైండర్ ఎంత? 3. నౌ ఇది చాలా మంచి కాన్సెప్ట్ సార్, చాలా మంచి కాన్సెప్ట్. క్వశ్చన్ చూడండి సార్. నంబర్ని క్వశ్చన్ ఏంటంటే 2006 ఫ్యాక్టోరియల్ అనేది ఒక నంబర్ అట్ట. ఇది బేస్ సిస్టమ్ 10లో ఉన్నది. దీన్ని బేస్ సిస్టమ్ 22లో మార్చుకుంటే చిట్ట చివర వచ్చే సున్నాలెంత? సున్నాలు ఎంత? క్వశ్చన్ అర్థమైందా సార్? చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది. 2006 ఫ్యాక్టోరియల్ బేస్ సిస్టమ్ 10, దాన్ని 22లోకి మార్చుకుంటే చిట్ట చివర వచ్చే సున్నాలన్నీ. దీనికి ఒక కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. ఒక 2 అనే నంబర్ వేద్దాం. 2 అనే నంబర్ బేస్ 2లో మార్చుకుంటే ఏమవుతుంది? 1 0. 2 1s are 2, రిమైండర్ 0. అదే 2 స్క్వేర్ 4 బేస్ సిస్టమ్ 10లో నేను బేస్ సిస్టమ్ 2లో మార్చుకుంటే ఆన్సర్ ఎంత? 100. 4 2 2s are 4, రిమైండర్ ఎంత? 0. 2 1s are 2, రిమైండర్ ఎంత? 0. 100. ఇప్పుడు 2 క్యూబ్ వేసామనుకోండి, 2 స్క్వేర్ వేస్తే లాస్ట్ చిట్ట చివర ఎన్ని సున్నాలు వచ్చినాయి? 2 సున్నాలు వచ్చాయి. 2 క్యూబ్ వేస్తే ఎన్ని సున్నాలు వస్తాయి? 3 సున్నాలు వస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ, రైట్, ఇక్కడలోనే కాన్సెప్ట్ ఉంది సార్. ఇక్కడ 3 సున్నాలు రావాలంటే ఏ బేస్లో ఉంది? 2. 2 పవర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. ఇక్కడ 2 సున్నాలు రావాలంటే దాని బేస్ ఏంటి? 2. ఎంత ఉండాలి? 2 పవర్ 2 ఉండాలి. ఇక్కడ ఎన్ని సున్నాలు రావాలంటే దీని పవర్ 22 పవర్ k ఒక్క హైయెస్ట్ పవర్ దీంట్లో ఎంత ఉండాలి? అంతే కదా సార్? సో అక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 3. 2006 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్, రైట్, హైయెస్ట్ పవర్ 22 పవర్ k ఎంతో కనుక్కోవాలి. అంతే, హైయెస్ట్ పవర్. సో 4 ఇన్ బేస్ 10, ఇన్ బేస్ 2 ఎంత అయింది? 100 అయింది. చిట్ట చివరి 2 సున్నాలు ఉన్నాయి. 2 క్యూబ్ ఇన్ బేస్ 10 ఎన్ని సున్నాలు ఉన్నాయి? చిట్ట చివర 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సున్నాలు చిట్ట చివరి ఉండాలంటే దీని బేస్ యొక్క పవర్ మనకు తెలిసి ఉండాలి. దీంట్లో ఎన్ని సున్నాలు చివరిగా ఉండాలంటే దీని యొక్క పవర్ తెలిసి ఉండాలి. సో 22 అంటే 2 × 11 ఆల్రెడీ మనం చేసాము. 11 పవర్లు 2 పవర్ల కంటే తక్కువ ఉంటాయి. ఎందుకనంటే 2006 ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4, ప్రతి 2వ నంబర్కి 2 మల్టిపుల్ వస్తుంది. ప్రతి 11వ నంబర్కి 11 మల్టిపుల్ వస్తుంది. సో కాబట్టి 11 యొక్క పవర్ ఎంతో తెలుసుకుంటే అయిపోయింది ఆన్సర్. 2006. 11 1s are 11, ఇట్ ఈజ్ 90. 11 8s are 88, 26. 11 2s are 22, ఇది 4. 11 1s are 11, 72. 11 6s are 66. 11 1s are 11, రిమైండర్ 5. అంటే ఈ మొత్తాన్ని కూడా అనుకోండి 198, 199. హైయెస్ట్ పవర్ ఆఫ్ 22 ఎంత? 199. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? చాలా మంచి ప్రాబ్లం. మీకు గనక హైయెస్ట్ పవర్ని తిప్పడగాలంటే ఇలా అడుగుతాడు. క్వశ్చన్ ఏంటి? 2006 ఫ్యాక్టోరియల్ అనేది ఒక నంబర్. 2006 ఫ్యాక్టోరియల్ అనేది ఒక నంబర్. దాన్ని బేస్ 22లో మార్చుకుంటే చిట్ట చివర వచ్చే సున్నాలన్నీ? చిట్ట చివర వచ్చే సున్నాలనేది ఈ నంబర్ యొక్క పవర్ మీద ఆధారపడి ఉంది. 2006 ఫ్యాక్టోరియల్లో 22 పవర్ k చేస్తే చాలు.
22 అంటే 2 ఇంటూ 11. 11 పవర్ ఎంత ఉంది? 182 ప్లస్ 17, 199. అందరికీ లాజిక్ క్లియరా సార్? మంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? రైట్. దీని మీద ఇంకోటి కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సార్. ఒక టాపిక్ తీసుకుంటే ఎగ్జామ్లో అడిగిన మొత్తం క్వశ్చన్లు మనం డిస్కస్ చేస్తాం. 2 బేస్ ఏ ఇంటూ 17 బేస్ ఏ ఈక్వలెంట్ టు 31 బేస్ ఏ. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా బేస్ వస్తుంది. 2 ఏళ్ళెంత? 14. 14ని నేను ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 1 వస్తుంది. ఏ నంబర్ ఏమవుతుంది? 13. బేస్ ఏమవుతుంది? 13. 13 ఒకట్ల 13, రిమైండర్ ఎంత? 1. అయిపోయింది. నెక్స్ట్ వన్ 3 ఇన్ బేస్ బి ఇంటూ 13 ఇన్ బేస్ బి ఎంత కావాలి? 44 ఇన్ బేస్ బి. 44 ఇన్ బేస్ బి. 3 3s are 9. 9ని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు 4 వస్తుంది. బి అనేది ఎంత అవుతుంది? 5 అవుతుంది. 13 ప్లస్ 5. క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ప్లస్ బి బేస్ 10. 13 ప్లస్ 5 ఎంత? 18. బేస్ కనుక్కోవడం చాలా ఈజీ. ఓన్లీ యూనిట్ డిజిట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కష్టం అవుతుంది. 2 ఏళ్ళ 14 డివైడెడ్ బై విచ్ నంబర్? 1. ఏ ఈజ్ 13. 3 3ల 9. 9 డివైడెడ్ బై ఏ నంబర్? నాకు 4 వస్తుంది. బి అనేది 5. 13 ప్లస్ 5 18.